రాజా ఏంట్రా? మన మధు ఊరి నుంచి వచ్చాడు బామర్ది. ఎప్పుడు? ఉదయమే. ఉదయమా? ఎప్పుడొచ్చినా మనల్ని చూసాకే ఇంటికి వెళ్తాడు. ఈసారి అసలు పట్టించుకోకుండా వెళ్ళాడేంటి? ఒకవేళ ప్రియా మేటర్ తెలిసిందేమో. అయి ఉండొచ్చు. సరే బయలుదేరండి, వెళ్ళి చూద్దాం. కళ్ళజోడు పెట్టుకోబోతున్నాను, ఎవరూ దిష్టి పెట్టకండి. ఆహా అమ్మా, నీకు ఈ కళ్ళజోడు సూపర్ అమ్మా. నాన్న నీకోసమే స్పెషల్ గా తీసుకొచ్చిన సెంట్ ఇది, కొట్టుకోండి. అది అలా వాసన చూడండి. బామా పాట ఎలా ఉంది? ఏమీ వినబడ్డం లేదురా. వినపడ్డం లేదా? అరే ఆన్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు అరే పోరా పిచ్చి సన్నాసి, ఎవరిదో మగాడు గొంతు వినిపిస్తుంటే ఎలాగరా వినేది? మగాడి గుంత. ఏం బామర్ది, వాడి బంధువులంతా వాడిని చుట్టుముట్టారే, వాడిని ఎలా బయటికి రప్పించడం? అందుకు నా దగ్గర ఐడియా ఉంది మావా. ఏంటి? ప్రియం మనతోటే ఉంది అని సైకిల్ ద్వారా చెప్తా. ఏమండి, ప్రధానం చీర తలంబరాల చీర కొనాలండి. అవును కదా, ఈసారి వచ్చినప్పుడు మీకు కావాల్సినవన్నీ తీసుకొస్తాను. రాజా ఎప్పుడొచ్చారా? ఇప్పుడే. ఏమిటి రాజా ఇది, పరాయి వాళ్ళ బయట నుంచున్నా? లోపలికి రావయ్యా. ఏంట్రా తొందర, ఒక్కొక్కరు రండి, పడిపోతారు. తర్వాత ఏంట్రా ఎందుకు లేటు? ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరిగిందిరా, అందుకే రావడం కుదరలేదు. రే డబ్బా చెప్పు. నీకు పర్ఫ్యూమ్. ఏరా, నాకు తెలియగలుగుతాను, నువ్వు వచ్చినప్పుడల్లా మాకు సెంటు తెస్తున్నావే, నీ ఉద్దేశంలో మేము కంపు కొడుతున్నావునా? రే నువ్వు నోరు మూసుకోరా. మధుని చూసి ఎన్ని రోజులైందిరా? మధు పదరా, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అరే ఇక్కడే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మాట్లాడితే వరీగా ఉంటుంది, బయటికి వెళ్తే ఫ్రీగా ఉంటుంది. అవునవును, ఫ్రీగా మాట్లాడచ్చు. ఏమిటి వాడిని బలవంత పెడుతున్నారు? మా మనవడు చాలా కాలం తర్వాత ఇప్పుడే వచ్చాడు, వాడెక్కడికి బయటికి రాడు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఈవిడి కూడా ఈవిడిది. అవును మావా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, పెళ్ళయ్యాక ఫ్రీగా మాట్లాడుకుందాం మావా. ఏంటి బామర్ది, వీడు పెళ్ళయ్యాక ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అంటాడు, ఏంటి వీడి ఉద్దేశం? రే నువ్వు కన్ఫ్యూజ్ చేయకు, నేను మాట్లాడతాను. మాట్లాడు మాట్లాడు. మధు ఏంట్రా సైకిల్? మీరా? ఫిగరా? అమ్మా నాన్న ఉన్నారా? రే నువ్వే చెప్పరా. అమ్మా నాన్న, మరి ఆ పిల్లనేం చేద్దాం? పిల్ల మావా, నాకు పెళ్లి సెటిల్ అయిందిరా, కావాలంటే మీ ముగ్గురు సెట్ చేసుకోండి. బామర్ది ఇక్కడంతా ముసలోళ్ళమయంగా ఉంది, వీడిని కొట్టడం చూసి వాళ్ళు బాల్చి తన్నేశారంటే నింద మన మీదకి వస్తుంది. వీడు బయటకు వచ్చే చూసుకుందాం. బయటికి రా చెప్తాను. ఇప్పుడే వస్తాం. ఎక్కడ పెట్టాను? ఇది రేపటికి.